భూలోకంలో బ్రతికి ఉండగానే, మనకిచ్చిన ఈ ప్రాణం మనలో ఉండగానే మనము రక్షింపబడాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే అదే. నీ ఆత్మను రక్షించుకో, ఇతర ఆత్మను రక్షించు అని అర్థం. అంతేకాని ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మతో మనం నింపబడాలి. ఇతరులని మనము ఆ ప్రేమను చూపించాలి. మనము నరకంలోకి ఎలాగైతే వెళ్లకుండా దేవునితో ఉన్నామో, అలాగే వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉండాలని మనం ఒక తపనతో ప్రేమించాలి. ఆ ప్రేమతోనే సువార్త ప్రకటించాలి. ఆ ప్రేమతోనే ఇతరులను రక్షించాలి. ఆ ప్రేమతోనే నిత్య రాజ్యానికి మనం చేర్చాలి. కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు అని గ్రహించుకుని మనం ప్రాణంతో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రుల త్యాగాన్ని మనం గుర్తించాలి. అలాగే యేసయ్య చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలి. యేసయ్య మన కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరైనా ప్రేమిస్తారా మనల్ని?